దినదినంబిది నీవు దీర్ఘంబుగాను మనమున నిరతంబు మరి నిల్పుకొమ్ము. వినుచు మూర్కొనుచును తినుచు నిట్లనుచు కనుచూ నుండేడి వేళను మార్గము బట్టి సనుచూ నుండేడి వేళను కను పాటింతైన దప్ప కను దీనమును నిద్ర ధనుదాకా నిదేహము తనుదాకా సలుపుము. కనుచూ నుండేడి వేళను మార్గము బట్టి సనుచూ నుండేడి వేళను. జై నిజ గురుభ్యో నమ. జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందనములు సమర్పించుకొనుచు శ్రీ గురు బాలరామస్వాముల వారిచే విరచితమైన ఆవరణ విక్షేప రూప శక్తిద్వయ నిరాసకంపైన శుద్ధ నిగుణతత్వ దివదార్థ దరువుల యందు ఈరోజు మనం 69వ ద్విపదార్థం గురుమంత్ర ప్రతాపాన్ని కొనసాగిస్తూ ఉన్నారు బాలరామ పండితుల వారు. ఏ పద్ధతిగా ఉండాలి అనేటువంటి విషయాన్ని నిద్ర వచ్చేదాకా ఏనాడు ఏ మారక ఉన్నట్లయితే, ఆ మంత్రములను విడువక ఉన్నట్లయితే ఇక ఏమీ తోచదు అనేటువంటి విషయాన్ని తెలియజేసి, దీనిలో నాయన శిష్య దినదినం బిది నీవు దీర్ఘంబుగాను మనమున నిరతంబు మరి నిల్పుకుము. వినుచు మూర్ఖొనుచును తినుచు నిట్లనుచు. ఎలా ఆచరించాలి తెలియజేస్తున్నారు, ఎలా ఉండాలి తెలియజేస్తున్నారు, ఎలా స్వీకరించాలి తెలియజేస్తున్నారు, పరిపూర్ణ బోధను ఎలా గ్రాహ్యం చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని చక్కని తీర్పులతో మనకు అందజేస్తూ ఉన్నారు బాలరామ పండితుల వారు. దినము ఎలా ఉండాలి, ఇది దీర్ఘంబుగాను ఆయతం. అలా రాబోయేటువంటి కాలం పెరుగుతూ ఉండవలది. బోధ దృఢీకరణం అత్యంత జాగరూకతతో జరుగుతూ ఉండాలి, దీర్ఘమవుతూ ఉండాలి, హ్రస్వం కాకూడదు శిష్య. దినదిన ప్రవర్ధమానమవుతూ ఉండాలి నీ గురువాక్యము, నీ గురు బోధ. మనమున నిరతంబు మరి నిల్పుకొమ్ము. రాగల కాలమంతా కూడా ఇదే నిలుపుకో. ఈ 2 అక్షరముల మర్మం ఏదైతే ఉన్నదో దానిని నిలుపుకో. 43 అక్షరములలో కలిగినటువంటి ఆ మంత్రాన్ని గురుముఖమున దర్శించి అది దృఢత చెందు శిష్య. ఎలా అంటే విన్నప్పుడు విను సమయంలో మూర్ఖునుచును ఆగ్రానించే సమయంలో వాసన ఆగ్రానించటం, తరువాత తినేటువంటి సమయంలో, భుజించేటువంటి సమయంలో, ఇట్లనుచు వచించేటువంటి సమయంలో, కనుచు దేనినైనా దర్శించేటువంటి సమయంలో, ఇంకా కనుచు నుండేడి వేళను మార్గమును బట్టి తనుచూ నుండేడి వేళను. నీవు ఈ తన్మాత్రలతో కూడి శ్రోత్ర త్వక్కు చక్షు జిహ్వ గ్రాణేంద్రియములతో నీ యొక్క శరీర ధర్మాలను నిర్వర్తిస్తూ ఉన్నప్పుడు కూడా ఇక్కడ సరైనటువంటి కీలు అందుకోవాలి. వినుచు మూర్కొనుచు తినుచు ఆనుచు కనుచు ఉండేటి ఏ వేళలందైనా సరే ఇక నీ యొక్క నడక ఈ నిజగురు మార్గాన్ని పట్టి నీవు ప్రయాణించే వేళలో, నీవు అలా ఆచరించి నడిచేటువంటి వేళలో శిష్య, కను పాటింతైనా దప్ప కనుదీనమును నిద్ర జనుదాకా నీ దేహము చనుదాకా సలుపుము. కనుచూ నుండేడి వేళను మార్గమును బట్టి చనుచూ నుండేడి వేళను. నాయన, అది ఏ వేళైనా కానీ నీవు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా కనుపాటెంతైనా తప్పకూడదు. ఇక్కడ కనుపాటు అనేటువంటి గొప్ప మాట అన్నారు గురుదేవులు. కనుపాటు అంటే
గురుదేవులు ప్రసాదించినటువంటి దృష్టి. అది దోషరహితమై ఉండాలి కనుపాటు. అయితే ఇక్కడ ఆ దృష్టి ఏం దృష్టి అయి ఉండాలి? బేసి నేత్రపు దృష్టి అయి ఉండాలి. అది ఈ మామూలుగా చూసేటువంటి ఈ మాంసమయ నేత్రములతో చూసేటువంటి దృష్టికి గోచరం కాదు, పరిపూర్ణం. అది గురుడిచ్చినటువంటి చూపు అయి ఉండాలి. అలాంటి దృష్టితో కనుపాటింతైన తప్పక అనుదినమును నిద్రదనుదాకా, అంటే నిద్ర జనుదాకా, నిద్ర వచ్చేంత వరకు, నిద్రపోయేంత వరకు కాదు, నిద్ర వచ్చేంత వరకు, అనుదినమును నిద్ర జనుదాకా, నిద్ర వచ్చేంత వరకు. అలానే నీ దేహము చనుదాకా, నీ దేహము పతనమయ్యేంత వరకు, నీ దేహము ఉపాధి కోల్పోయేంత వరకు కూడా, చచ్చు వరకు, నిద్ర వచ్చు వరకు. ఇదే నిద్ర పోయేదాకా, నీ దేహం వెళ్ళిపోయేదాకా. అలా ఎల్లవేళలా కూడా నిద్రపోయేంత వరకు, దేహం పోయేంత వరకు. నిద్రపోయిన పిమ్మట ఏమున్నది? మెలకువ ఉన్నది. అది గురు మేల్కై ఉండాలి. అందుకే కనుపాటింతైనా తప్ప కనుదీనమును నిద్ర జనుదాకా, నీ దేహము చనుదాకా సలుపుము కనుచూ నుండేడి వేళను, మార్గమును బట్టి చనుచూ నుండేడి వేళను. చచ్చు వరకు, నిద్ర వచ్చు వరకు కూడా ఎప్పుడూ కూడా నీవు నిజ మేల్కలో ఉండాలి శిష్య. నిరంతరము కూడా అశరీరమై ఉండాలి, అహం రహిత విధానంతో ఉండాలి. అది ఏ సమయంలో కానీ, వినేటప్పుడు, ఆగ్రాణించేటప్పుడు, తినేటప్పుడు, అనేటప్పుడు, కనేటప్పుడు, ఏ ఆచరణలో అయినా సరే ఇలా ఉండాలి అని గురుమంత్ర ప్రతాపాన్ని మనకు తెలియజేశారు. తరువాయి పదార్థాన్ని రేపు ముచ్చటించుకుందాం. జై గురుదేవా.